హలో అందరికీ వెల్కమ్ టు సిరీస్ స్పైసీ ఫుడ్స్. ఈరోజు అయితే మనం ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఇలా లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా కానీ మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఈ మెథడ్తో అయితే మీరు చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్ అయితే చూసేసుకుందాము. ముందుగా అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని వేడి అయిపోయిన తర్వాత ఒక చిన్న కప్పుతో అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే ఇందులో కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. ఇంకొక కప్పుతో బేసన్ పిండి కూడా తీసుకొని అట్లనే అదే కప్పుతో రవ్వను కూడా తీసుకోవాలన్నమాట. మనకి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఈ బేసన్ పిండి, రవ్వ అనమాట. ఇవి రెండింటితోనే మనకు లడ్డు అనేది అయిపోతుంది. ఇవి రెండు ప్లస్ మనకి నెయ్యి ఉంటే సరిపోతుంది. ఈ 3 ఐటమ్స్తోనైతే మనము లడ్డూని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ నెయ్యిలో మొత్తం ఉండలు లేకుండా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇదైతే మనకు ఈ ప్రాసెస్ అంతా మనకు ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. అలా 15 మినిట్స్ పాటు అయితే మనకి ఇట్లా ఉండలు లేకుండా చాలా అదంతా సపరేట్ చేస్తూ బాగా కలుపుకోవాలన్నమాట. అలా మీడియంగా కలర్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత అదే కప్పుతో మనమైతే ఇవి రెండు ఏ కప్పులో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ బెల్లం వేసిన తర్వాత కూడా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ యాలకుల పొడి వేస్తున్నాను. ఈ యాలకుల పొడితోనైతే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా టేస్ట్గా మారిపోతుంది అనమాట. ఇంకా అది వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక వైపుకు అదంతా మనం ఇట్లా నెట్టేసి పెట్టేసుకోవాలన్నమాట గట్టిగా. అదంతా మనకి వేడి అనేది చల్లారకుండా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడే మనం ఒక టేబుల్ స్పూన్ అట్లా నెయ్యి యాడ్ చేసుకుంటూ అయితే మనం ఇట్లా ఉండలు కట్టుకోవాలి. ఇంక ఇట్లా నెయ్యి అనేది వేసుకుంటూ లడ్డూలు అనేవి ప్రిపేర్ చేస్తేనే మనకి మంచి షేప్లో లడ్డూలు అనేవి వస్తాయి. ఇంక ఈ విధంగా అంత నెయ్యి అనేది వేసుకుంటూ అన్ని లడ్డులని ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకోవాలన్నీ. చాలా సింపుల్ వేలో మనం ఈ లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏం లేకున్నా కానీ ఈ 3 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది అనమాట. టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ లడ్డూల వీడియో రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరినవి అనేవి అయితే కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.